ట్రూ బ్యాలెన్స్లో లాస్ట్ టైం లోన్ తీసుకున్నానండి. 2-3 ఈఎంఐస్ పే చేసేసాను. నేను లోన్ ఫోర్క్లోజ్ చేద్దాం అనుకొని చెప్పి లోన్ ఫోర్క్లోజ్ చేశాను. టోటల్ అమౌంట్ 7,432 ఫోర్క్లోజ్ చేశాను. ఇక క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ రీపే ఆల్ మీద క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. నేను భీమ్ యూపీఐ అని చూస్ చేసుకొని జీపేతో ఆన్లైన్ పేమెంట్ చేసేసాను. ఆర్డర్ రిసీవ్డ్ అని వచ్చింది. పేమెంట్ సక్సెస్ అని వచ్చింది. అంటే లోన్ అనేది ఫోర్క్లోజ్ అయింది. ఎన్ఓసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా రాగానే ఇంటర్ఫేస్ అనేది హోమ్ పేజ్లో ఇట్లా డౌన్లోడ్ నో డ్యూ సర్టిఫికేట్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే మనకి ఎంపిన్ అడుగుతారు. మీరు స్టార్టింగ్ ట్రూ బ్యాలెన్స్ యాప్ యూజ్ చేసినప్పుడు ఎంపిన్ క్రియేట్ చేసుకుంటారు కదా, అది ఇచ్చేసి ఇక్కడ క్యాష్ లోన్ అని చూస్ చేసుకొని అది క్లిక్ చేయగానే మనకి ఈఎంఐస్ ఎన్ని మంత్స్ ఉన్నాయో పెయిడ్ అని చూపిస్తుంది. పైన డౌన్లోడ్ నో డ్యూ సర్టిఫికేట్ అని అడుగుతుంది. అది క్లిక్ చేస్తే మనకి ఎన్ఓసి డౌన్లోడ్ అవుతుంది. ఇలా ట్రూ బ్యాలెన్స్లో ఎన్ఓసి డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.